హాయ్ గాయస్, ఇప్పుడు నేను మీకు మ్యాథ్ ట్రిక్స్ చెప్తున్నాను. స్క్వేర్స్. ఇప్పుడు దీంతో ఏ ట్రిక్ అయినా చేయొచ్చు. ఇప్పుడు 105 ఉంది. 105 ఎలా రాయగలం? 105 ఇంటూ 105 కదా. ఇప్పుడు 100కి ఎంత ఎక్కువ ఉంది? ఇది 100 కన్నా 5 ఎక్కువ ఉంది. 100 + 5 అయితే 105 అవుతుంది. సో 5 ఎక్కువ ఉంది 100కి. సో 5 కాబట్టి 105కి ఏం చేస్తాం? 5 స్క్వేర్ చేస్తాం. ఎందుకంటే 5 ఎక్కువ కాబట్టి 5 స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ = 25. సో 25 ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ ఇటువైపు. సో ఇప్పుడు ఏంటి? 105 కదా, 5 ఎక్కువ అనుకున్నాము 100కి. సో 105 ప్లస్ ఈ ఎంత ఎక్కువ? 5 కదా, మళ్ళీ 5 ప్లస్ చేయాలి. 105కి మళ్ళీ 5, మొత్తం దీని అంతటికి ఇది ప్లస్ చేయాలి 5. 105 + 5 ఎంత? ఎస్, 110, 110. ఇదే ఆన్సర్. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇంకోటి ఇస్తాను, 106. చూద్దాం. 106 ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేయకుండా, ఇప్పుడు 100కి 6 ఎక్కువ ఉంది. 6 ఏం చేద్దాం అనుకున్నాం? 6 స్క్వేర్ చేయాలి ఫస్ట్. సో 6 స్క్వేర్ ఎంత? 36. 36 ఇటువైపు రాసుకుంటాం. సో 100 కన్నా 6 ఎక్కువ ఉంది కాబట్టి 106కి మళ్ళీ మొత్తం దీని మొత్తానికి మళ్ళీ 6 ప్లస్ చేయాలి. ఎంత? 106 + 6. ఇప్పుడు ఇది సింపుల్గా చేయాలంటే ఏంటి? ఇప్పుడు 106 ఉంది, దీని రౌండ్ ఫిగర్ ఏంటి? 110. ఎంత ఈ 106కి ఎంత కలిపితే 110 వస్తుంది? 4 కదా. సో 6 - 4 చేసేస్తాం, = 2. 6 - 4 2 కదా. ఇక్కడ ఏమనుకున్నాం? ఈ 4 ఇటువైపు వస్తుంది అంటే అప్పుడు 110 అవుతుంది. ఇంకా ఏం మిగిలింది? 2 మిగిలింది. సో మళ్ళీ +2 చేసేస్తాం, 112. అంతే. అర్థమైందా? ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ 6 ఉంది. 6కి ఎంత కలిపితే ఇప్పుడు మైనస్ కాదు, +5. 6కి ఎంత కలిపితే 10 వస్తుంది? 6 + 4 = 10 కదా. సో ఇందులో నుంచి 4 మైనస్ చేసేయాలి, =1. ఈ 4 దీనికి ప్లస్ చేసేస్తే 10 అయిపోద్ది అనుకున్నాం. 1 మిగిలింది. సో +1 = 11 అనమాట. ఇలాంటి పెద్దవి కూడా సింపుల్గా చేయొచ్చు. అలా మనం ఏం తెచ్చుకున్నాం? 112. సో 112, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మీరు ఎవరైనా చేస్తున్నప్పుడు ఇటువైపు ఉంది, తిని ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని కనిపెట్టగలరు. సో మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 106కి మొత్తం 6 కలిపేయాలి, దాన్ని కలిపేయాలి. బట్ కొన్నాటికి అలా చేయకూడదు, కలిపేస్తారు. అప్పుడు ఎంత అవుతుంది? 112 అవుతుంది అనుకున్నాం. దాని తర్వాత 6 స్క్వేర్ చేసేయాలి, 36. ఇటు నుంచే కదా ఎవరైనా రాస్తారు యాక్చువల్లీ, అలా అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఏంటి? 92 స్క్వేర్ ఇచ్చారు అనుకో, 92 × 92. ఇది ఎలా చేస్తారు చెప్తాను. మనం ఏమనుకున్నాము ఇందాకలా 100 కన్నా ఎంత ఎక్కువ ఉందని, ఇప్పుడు 100 కన్నా ఎంత తక్కువ ఉందనేసి. సో
92కి ఎంత చేస్తే 100 వస్తుంది? 8. సో 8 తక్కువ ఉంది 100కి కదా. లేకపోతే మీరు ఇలా అయినా చేయొచ్చు, 100 మైనస్ 92 ఇలా కూడా చేయొచ్చు. 100 మైనస్ 92. మీకు నెక్స్ట్ వీడియోలోని మైనస్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఇప్పటికి ఇలా చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 100 మైనస్ 92 ఎలా చేస్తారు? ఎస్, దీనికి 10 తెచ్చుకుని మళ్ళీ 9 చేసి 10 తెచ్చుకోవాలి. 10 మైనస్ 2 ఎంత? 8 కదా. 9 మైనస్ 9 0. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. 2 జీరోలు పెట్టి ఏం చేస్తాం కాబట్టి 8 ఆన్సర్. చెప్పాను కదా 8 అన్నమాట. సో 8 తక్కువ ఉంది, 8 స్క్వేర్ రాస్తాం. మీకు ఇది వేరేది కాబట్టి ఇటు నుంచే రాద్దాం. ఫస్ట్ 8 స్క్వేర్ ఎంత? 64. ఇటు రాసుకున్నాం. ఇప్పుడు 92కి +8 చేస్తే తప్పు, ఎందుకంటే ఇక్కడ ఇటువైపు ఏం అనుకున్నాం, 100కి ఎంత ఎక్కువ ఉంటే అది ప్లస్ చేయాలనుకున్నాం. 100కి 5 ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ చేసాం. ఇక్కడ 100కి 8 తక్కువ ఉంది, తక్కువ అంటే మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు 92 మైనస్ 8 చేయాలి. 92 మైనస్ 8 ఇందాక చెప్పినట్టు చేయండి. ఫస్ట్ దీన్ని 10 అనుకుందాం. 92 మైనస్ 10 ఎంత? 82 చేసామా? 82 మళ్ళీ +4 చేయాలి. +4 కాదు, సారీ, 2 = 84. ఎందుకని చేసాము? 8ని 10గా మార్చేసాము. సో ఆ 10ని దీనికి మైనస్ చేస్తే 82 వచ్చింది. మరి ఈ 10 అంటే 8కి 2 ప్లస్ చేస్తే 10 కదా, ఆ 2 ఇక్కడ ప్లస్ చేసేయాలి. 84 కరెక్ట్ కదా, చూద్దామా? 92 మైనస్ 8. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, కామెంట్స్లో చెప్పండి. కనిపించట్లేదా? 8 సారీ, ఇక్కడికి 12 తెచ్చుకుంటాం. 12 మైనస్ 8 మళ్ళీ చేయాలి. 12 మైనస్ 8 ఎంత? మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇది కూడా మీరు పక్కన చేయొచ్చు, మీకోసం నేను చేస్తున్నాను. మళ్ళీ 12 మైనస్ 8 వస్తుంది, మీకు తెలుసు కదా, కాబట్టి మీరు అలా చేయలేరు. చిన్నపిల్లల్లో ఇలా లెక్క పెట్టుకోవాలి. 12 మైనస్ 8 ఎంత? 2 సారీ 4. ఫోరే. ఎలా చేశానో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతే, 4 ఈజ్ ద ఆన్సర్. 84. వెయిట్, సారీ, ఇక్కడ 8 ఉంది కదా, ఇక్కడ 8 పెట్టేస్తే 84. సారీ 4 అన్నాను కదా, 84 అనమాట. సో ఇక్కడ ఏది 84 వచ్చింది. సో ఇక్కడ 84 రాసుకుంటాం. మీకు ఇందాకలే చెప్పాను, ఇక్కడ ఏమనుకున్నాం, 105కి 5 ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం దానికి 5 ప్లస్ చేసాం, 110 వచ్చింది. ఇక్కడ ఏమనుకున్నాము, 92కి 8 తక్కువ ఉంది, తక్కువ కాబట్టి మైనస్ చేయాలి. 92 మైనస్ 8 84 అనమాట. 84 టోటల్ 8464 ఆన్సర్. అప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాను. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలోని క్వశ్చన్స్ కూడా అడుగుతాను, ఇవే గుర్తున్నా లేదో చూద్దాం. 93 స్క్వేర్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 93 ఇంటూ 9, సారీ ఇక్కడ ప్లేస్
ఇక్కడ చేద్దాం. 93 స్క్వేర్ ఈక్వల్ టు 93 ఇంటూ 93 అనుకున్నాను. 93కి ఏమనుకున్నావు? ఇప్పుడు ఇందాకలా 92 ఇక్కడ 92కి ఎంత తక్కువ? 8 తక్కువ. సో ఇక్కడ 93 పెరిగింది అంటే ఎంత? 7 తక్కువ కదా. 7 తక్కువ అంటే ఏం చేయాలి? 7 స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ ఇట్ ఎంత? 49. ఇప్పుడు ఈ అంతటికి 7 మైనస్ చేయాలి. ఎలా చేస్తారో చెప్పనా? ఇప్పుడు 93 ఉందా, -7 ఉందా? 7లోని 3 తీస్తే ఎంత? 4. కదా. ఇప్పుడు ఈ 3 దీనికి ఇచ్చేస్తాం. ఈ 93 - 3 ఎంత? 90. 93 - 3 ఎంత? 90 కదా. 90. ఇప్పుడు 4 మిగిలింది. ఆ 90కి 4 తీసేస్తే ఎంత? 86. ఎందుకంటే నేను ఎలా చెప్పానంటే 86కి +4 చేస్తే ఎలాగో 90 కదా వస్తుంది. ఇప్పుడు దేనికైనా 4 ప్లస్ చేస్తే చివరిలోనే 6 వస్తుంది. అందుకని 9 ముందు నెంబర్ 8 కాబట్టి మైనస్ చేస్తాం కాబట్టి 86 అని స్పీడ్గా చెప్పేసాను. 86 అనమాట. ఇప్పుడు ఏంటి? 86 ఇక్కడ రాసుకుంటాం. అంతే ఆన్సర్. ఓకే, మీకు అర్థమైందో లేదో? ఓకేనా? ఇప్పుడు ఓకే, 108 ఇస్తున్నాను స్క్వేర్. మీరు ఇది గ్యారంటీ రాయాలి. ఓకే, 108 ఎంత ఎక్కువ? 100కి ఎంత ఎక్కువ? 8 ఎక్కువ. ఇక్కడ 8 ఉందని 8 అనేసుకోకూడదు. మీకు నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను ఈ వీడియోలోనే, అని మీకు కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. సో 108, 100కి 8 ఎక్కువ ఉంది. 8 స్క్వేర్ ఎంత? 64 కదా. ఇప్పుడు ఈ 108కి మళ్ళీ 8 ప్లస్ చేయండి. 8 2 ఎంత? 16 కదా. కాబట్టి ఇక్కడ 1 పెట్టడం, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి సింపుల్గా 116 అని చెప్పేస్తాం. అంతే ఆన్సర్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా వేరేది ఒకటి ఇస్తానని. చెప్తాను ఆగండి. 112. ఇప్పుడు ఇది ఎలా చేస్తారు? ఇది ఎలాగంటే వెయిట్ ఆగండి. ఇప్పుడు 100కి ఎంత ఎక్కువ? 2 అనుకుంటే అది తప్పు. 100కి 12 ఎక్కువ. సో 12 స్క్వేర్ ఎంత? 12 స్క్వేర్ కొంతమందికి తెలీదు, నాకైతే తెలుసు. స్క్వేర్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. 114. సో బట్ ఇది తప్పు, ఇలా రాయకూడదు. దీన్ని 144 కదా, 144 కదా. ఎప్పుడు ఈ చివర రాసేది 2 డిజిట్స్ మాత్రమే రాయాలి, 3 రాయకూడదు. ఇక్కడ కూడా ఫస్ట్ 8 స్క్వేర్ చేసినప్పుడు 64 వచ్చింది కదా. ఇక్కడ కూడా 49 వచ్చింది. ఓన్లీ 2 రాయాలి. మరి ఇక్కడ 3 డిజిట్స్ వచ్చింది. ఏం చేస్తాం? ఈ 100 దగ్గర 1 పెట్టుకుంటాం. ఏంటి అంటే ఏంటి? ఇప్పుడు 12 ఎక్కువ ఉంది కదా, 12 స్క్వేర్. 1 ఇక్కడ పెట్టేసాం. ఇంకేం మిగిలింది? 4. 144 అనమాట. ఇప్పుడు ఈ అన్నిటికీ 112కి 12 కలపాలి, ఎందుకంటే 12 ఎక్కువ ఉంది కాబట్టి. 112కి మళ్ళీ 12 ప్లస్ చేయాలి. 4 2 1 124.
మళ్ళీ ఈ 124కి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం కదా, బారో చేసుకున్నాం కదా, కాబట్టి ఇది దేనికైనా సరే ప్లస్ చేయాలి. ఇక్కడ పైన ఉన్నది. సో 124 + 1 ఎంత? 125. ఆ 125 ఇక్కడ రాసియాలి, అంతే. అదే ఇప్పుడు మీకు ఈ మైనస్ చెప్తాను. 84 ఇచ్చాను అనుకో, 100కి ఎంత తక్కువ ఉంది. ఇది కొంచెం కష్టం కాబట్టి 100 - 84 చేద్దాం. బట్ ఇంత చేసే బదులు 84కి 10 ప్లస్ చేయండి. 84 + 10 94. సో 10 పక్కన పెట్టుకుందాం. 94కి ఎంత ప్లస్ చేస్తే 100 వస్తుంది? 6. ఇందాకలే చెప్పాం కదా 6 + 4 100 అని. సో 94కి +6 చేస్తే 100 వస్తుంది. సో +6. సో 10 + 6 ఎంత? 16. 16 తక్కువ. కావాలంటే చెక్ చేసుకుందాం రండి. 100 - 84. 0 10 10 10 - 4 ఎంత? 6. 10 - 8 ఎంత? 2. ఓ సారీ, నుండి 6 వచ్చింది. అదే నేను తప్పు చెప్పి ఉంటాను, సారీ. సరే, మైనస్ చేద్దాం. అలాగైతే 84 + 26 చూద్దాం. 6 + 4 10, 100. మళ్ళీ 11 వచ్చింది, 110 వచ్చింది. అయితే ఇది తప్పు, ఇది కరెక్ట్. 84 + 16 చేద్దాం చూడండి. 10 3 4 40 వచ్చింది. సారీ, 84 కదా, 24 అని రాసానండి. 9 10 ఇప్పుడు 100 వచ్చింది. ఇదేదో తప్పు చేసాం మనం, ఇది వదిలేయండి. 16 ఆన్సర్. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. 100 - 84, 0. ఇది 10, ఇది 10. 10 - 4 6. 10 - 8. 10 - 8 2 కదా. మరి 26 ఎందుకు వచ్చింది తెలీదు. సో మీరు ఇలా చేయకండి, పోనీ ఇలానే చేయండి. ఏమన్నాను? సింపుల్గా ఫస్ట్ 84కి +10 చేసేయండి. 94 వచ్చింది. 94కి ఎంత ప్లస్ చేస్తే 100? 6. సో 16 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చేసాం కదా, 84 + 16 = 100. సో 16. సారీ, ఏదో తప్పు చేసినట్టున్నాను. 16 అనమాట. 16 అయితే ఇప్పుడు 16 ఎక్కువ. 16² ఎంత చెప్పండి, తెలీదా? సరే, మీకోసం ఇక్కడ చేస్తాను. ఇది కూడా, దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది, తర్వాత చెప్తాను. వెయిట్. మీకు ఈ ట్రిక్ ఇప్పుడే చెప్పినా, సరే ఇప్పుడే చెప్తానులే. 16 16 మీకు ఈ ట్రిక్ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. దాని తర్వాత ఇది ఇది అంటే 1 6 6, 6 1 6. ఆ 6 6ని ప్లస్ చేయాలి. 6 + 6 12. సో 12. దాని తర్వాత ఇది ఇంటూ చేయాలి. 1 1 1 1 1. అది ఎలా కింద రాసుకోవాలంటే 6 6 మల్టిప్లై చేయని చెప్పాను కదా, ఇదిగో ఇక్కడ రాస్తాను. ఇలాగ చేయాలి. ఫస్ట్ ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇది మీకు తెలిసే ఉంటుంది, బట్ నేను చేస్తున్నాను. 6 6 36. ఓ సారీ 3 6. ఇది పైనే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాను? ఇది చేయాలన్నా
1 6 6, 6 1 6, 6 plus 6 ఎంత 12. సో 1 2. నెక్స్ట్ ఇప్పుడు 1 1 1, ఏది ఉన్నా పైన రాయాలి, బట్ మీ ఇష్టం కింద రాయొచ్చు, బట్ ఏదైనా పైన రాయాలి. ఎంత 16 వచ్చినా పైన రావాలి, 2 డిజిట్లు 3 డిజిట్లు వచ్చినా పైన రాయాలి. ఇప్పుడు దీన్ని ఇలా 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 ప్లస్ చేయాలి. ఇక్కడ 6 2 + 3 5 1 + 1 1 156. కరెక్టా కాదు చూద్దాం. నార్మల్ మల్టిప్లై చేసి నార్మల్ మల్టిప్లై చేస్తున్నాను మీకోసం. నెక్స్ట్ బట్ ఇది ఎలా అవుతుంది? 1 + 1 2 కదా, సారీ నేనేంటి ఇలా ఉన్నాను. 256. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు మీరు కూడా. ఓకే ఏంటో 36 కదా, 6 1 6, సో 6కి 3 ప్లస్ చేయాలి 9. మళ్ళీ ఇంటూ లేదా 0 అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో. ఇప్పుడు దీంతో ఇది చేయాలి. 6 6 1 ఎంత 6. దీన్ని 10 అనేసుకుని 10 + 6 చేసేస్తాము, 16 అవుతుంది. -1 చేస్తాము, 15 అవుతుంది. 256. ఇక్కడ కూడా 256. సో ఆన్సర్ 256. బట్ మీకు ఇందాకలే చెప్పా 3 రాయకూడదని, పైన 2 పెట్టుకోవాలి, 56 రాసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు 2 పక్కన. ఇప్పుడు ఏం చేస్తాం, 84కి మైనస్ చేయాలి, ఎందుకంటే 100 కన్నా 16 తక్కువ ఉంది. సో 84కి 16 మైనస్ చేయాలి. ఫస్ట్ 84ని 10 + 6 అయితే 16 కదా, ఈ 10ని 84కి మైనస్ చేస్తే ఎంత 74. ఇప్పుడు 74 - 6 చేయండి. 74 - 6 అంటే ఇందాక ఏం చెప్పాను, 6లో నుంచి ఎంత తీస్తే ఈ 70 వస్తుంది. 6 - 4 చేయాలి 2. ఈ 4 దీనికి మైనస్ చేయాలి. 74 - 4 70. ఇంకేం మిగిలింది, 2 మిగిలింది. 70 - 2 ఎంత, ఇది కూడా తెలీదా? సరే ఊరికే చేశానులే. 70 - 2 88. సారీ 68. 68 పైన ఉంది, ఏది పైన ఉన్నా సరే మనం ప్లస్ చేయాలి. 68 + 2 ఎంత 70. అసలు చెక్ చేసుకుందామా? ఈ 74 మైనస్ సారీ ఏది 84 - 16 ఒకసారి చూద్దాం. 84 - 16 14. 14 - 6 ఎంత, ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను. 6లో నుంచి 4 తీసేస్తాయి 10. 10 - 2 8. 7 - 1 68. మన 68 వచ్చింది, కానీ ఇక్కడ పైన 2 పెట్టాం కాబట్టి 68 + 2 70. మీకు ఇందాకలే చెప్పాను, పైన ఏది ఉన్నా సరే ప్లస్ చేయాలి. నేను కన్ఫ్యూజ్ అయ్యాను మీతో చెప్పినప్పుడు. మీకు ఇంకా కన్ఫ్యూజ్ అయితే మీకు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఓకే, నేను కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాను కదా, ఇప్పుడు మీకు చెప్తాను ఎలా చేయాలో. ఇంకోటి ఎగ్జాంపుల్ ఇస్తాను కొంచెం. ఈ 84 ఇవి కష్టం, హార్డ్ అన్నమాట. సో మీకు 90 సరే ఆ కష్టంతో మళ్ళీ చెప్తాను. 86కి ఎంత
తక్కువ 100కి ఎంత తక్కువ 86కి ఎంత ప్లస్ చేస్తే 100 వస్తుంది ఫస్ట్ 86కి 10 ప్లస్ చేసి మన 10 ప్లస్ చేద్దాం అప్పుడు 96 వస్తుంది 96కి ఎంత ప్లస్ చేస్తే 100 వస్తుంది 4 సో +4 ఎంత 10 + 4 14 ఒకసారి మళ్ళీ చూద్దాం ఇది కూడా తప్పు వస్తే ప్లస్లు ఏమో మరి 86 + 4 6 + 4 10 8 + 2 100 కరెక్టే మనం చేసింది కరెక్టే సో 14 ఎక్కువ 14² ఎంత సరే చేద్దాం మీకు ఇలా మళ్ళీ ఇలా చేయమన్నాను కదా 4 4s are ఎంత 16 పైన ఇలా పెడదాం నెక్స్ట్ ఇది చేయాలి 4 1s are 4 4 1s are 4 4 + 4 ఎంత 8 అప్పుడు ఏం రాసుకోవాలంటే 0 పైన 8 రాయాలి ఇలాగా 0 8 మళ్ళీ 1 ఇప్పుడు ఏం చేస్తాము ఇది ఇటువైపు చేస్తాం 1 1s are 1 ఏదైనా పైన రాసుకోవాలి మనం ఇప్పుడు ఇది 6 ఇప్పుడు ఇది 9 ఇప్పుడు ఇది 1 196 నాకు స్క్వేర్స్ వచ్చు మీకు చెప్తున్నాను 196 అన్నమాట కానీ మళ్ళీ 96 ఇక్కడ రాసుకోవాలి ఇటువైపు ఏదున్నా 2 ఉన్నా 3 ఉన్నా 1 ఉన్నా 4 ఉన్నా 9 ఉన్నా ఇక్కడ రాసుకోవాలి ఓన్లీ 2 ఇక్కడ ఉండాలి ఫస్ట్లోని స్క్వేర్ అయినప్పుడు 96 ఇక్కడ 196 ఇప్పుడు 86కి ఎంత అనుకున్నాం 14 కదా 86 - 14 ఫస్ట్ ఏమనుకున్నాం ఇక్కడ 10 ఉంది ఇలానే చేద్దాం 86 - 10 ఎంత 76 కదా 76 - 4 ఎంత 76 - 4 ఎలా అయినా చెప్పగలరా ఇది ఆన్సర్ 72 ఇక్కడ 1 ఉంది కాబట్టి ప్లస్సే చేయాలి పైన ఏమున్నా 72 + 1 73 దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇప్పుడు అర్థమైనట్టుంది ఓకే మీకు ఈ ట్రిక్ చెప్పాను కదా ఫస్ట్ ఇలా చేయాలి దాని తర్వాత ఇలా చేయాలి దాని తర్వాత ఇలా చేయాలని ఇదే ఒకవేళ 3 డిజిట్లు ఉన్నాయనుకో 104 ఏం చేస్తారు ఫస్ట్ ఇది చేయాలి ఎప్పుడు ఇటు 4 4s are ఎంత 16 1 6 ఇప్పుడు ఇది చేయాలన్నమాట 4 0s are 0 4 0s are 0 కాబట్టి 0 -0 పెట్టుకోవాలి 2 0 వచ్చినప్పుడు పైన 0 కింద 0 పైన 0 అనమాట 0 కదా మరి అలా రాయకపోతే అవ్వదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇది చేయాలి అంటే ఇది చేసాం కదా ఇప్పుడు ఇది చేయాలి ఇక్కడ రాస్తాను ఫస్ట్ ఇది చేయాలి దాని తర్వాత ఎక్స్ చేయాలి దాని తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇది ఇంటూ చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఇంటూ చేయాలి మళ్ళీ ఈ రెండు కూడా ఇంటూ చేయాలి ఆ ఇంటూ చేసే ఆన్సర్ని అంతా ప్లస్ చేయాలి ఇక్కడ ఏముంది 104 కదా 1 4s are ఎంత అక్కడి నుంచి ఇక్కడ చివరికే ఇక్కడ నుంచి ఇక్కడికే మధ్యలో ఇటు అలా చేయకూడదు 1 4s are ఎంత 4 పక్కన పెట్టుకుందాం ప్లస్ 4 1s are 4 ప్లస్ ఇప్పుడు ఇది ఇంటూ చేయాలి ఇక్కడ రాసుకున్నాం కదా 0 0 0 = 8 కదా ఇవన్నీ ప్లస్ చేస్తే 8 వచ్చింది ఇప్పుడు 0 8 అని రాసుకుంటాం ఇప్పుడు దీని తర్వాత స్టెప్ ఏంటంటే ఇది చేయాలి అంటే మళ్ళీ ఎక్స్ చేయాలి ఇది అన్నమాట ఏంటి మీకు కనిపించకపోతే మళ్ళీ రాస్తాను 160008 ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చేస్తాము ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి అన్నీ చేసి ప్లస్ చేసాము ఇప్పుడు ఏం చేయాలంటే
ఇది 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 ఈ రెండు చేయాలి. 1 0 0, 1 0 0, మళ్ళీ 0. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ చేయాలి. అంటే ఈ 1 1 1 ఏదైనా పైన రాసుకోండి. ఇంత స్టెప్, ఇదంతా ఒక స్టెప్ అనమాట. మీరు సింపుల్గా గుర్తుంచుకొచ్చింది. ఈ x1 ఇటువైపు రివర్స్ అవుతుంది, ఇందులో పెద్ద x అనమాట. చూస్తే వచ్చేయాలన్నమాట. 6 ఇలా క్రాస్గా చేయాలని చెప్పింది కదా. 6 1 8 0 1 ఆన్సర్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేస్తాం. ఇప్పుడు గుర్తుందా? 6 6 36 0. ఓకే, ఇందాకల్లాడితే కాబట్టి ఇది ఇవ్వను. అమ్మ దొంగ. 1 1 2 1 1 2 ఇది ఇస్తాను. 2 2 4. ఇప్పుడు ఇది ఇది చేస్తారు. 2 2 మళ్ళీ 4. సారీ, 0 4 మళ్ళీ 4 0 4. నెక్స్ట్ ఇప్పుడు ఇది 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 చేయాలి. 2 1 2 2 1 1 1 2 + 2 ఇంకో 1 2 2 1 2 2 1 2 1 1 1 ఎంత ఆన్సర్? 2 + 2 4 4 + 1 5 5 ఈజ్ ద ఆన్సర్. 0 5. చూసారా ఎన్ని జీరోలు వచ్చాయో? ఇప్పుడు పెద్ద ఎక్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ చిన్న ఎక్స్ వస్తుంది. 1 1 1 1 1 1 1 + 1 2 మళ్ళీ 0 2. అన్ని కింద జీరోలే వచ్చాయి. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇది 1 1 1 పైన రాసుకుంటాం. అది ఇప్పుడు చేద్దాం. 4 ఇది 4 5 2 1 ఇదే ఆన్సర్. ఓ మై గాడ్, ఫోన్ పడిపోయింది. చూసారా ఎంత చెప్పానో మీకు ఈరోజు? స్క్వేర్స్ ఎలా చేయాలో చెప్పాను, అండ్ ఈ ట్రిక్ కూడా చెప్పాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, మళ్ళీ చెప్తాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.